మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సేమ్ అందరిలానే సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా జస్ట్ ఇంటి వరకే పరిమితం అయ్యే విధంగా స్టార్ట్ చేశాము. ఈరోజు అందరూ యాక్చువల్ నేషనల్ వైడ్ ఉంటున్నారు, మాత్రం వరల్డ్ వైడ్గా మంచిగా వచ్చింది. సో ఈ సక్సెస్ని ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి ఫస్ట్లో వచ్చిన నెగిటివ్ కామెంట్స్ని ఎలా హ్యాండిల్ చేశారు? అదే ఇప్పుడు చెప్పాను కదా, వేరే దాంట్లో చెప్పాను. సో ఒక నెగిటివ్ కామెంట్ వచ్చిందంటే ఆడికి ఎంతో మన మీద ప్రేమ ఉంటే నెగిటివ్ కామెంట్ పెడతాడు అక్కడ. సో అవతల వాళ్ళకి మన మీద ప్రేమ మాట, అందువల్ల ఆ ప్రేమను మనం ఏం చేయాలి, ఇంకా ప్రేమ పెంచుకోవాలి మీద. సో నెగిటివ్ కామెంట్ చేశాడని చెప్పేసి మనం తిట్టకూడదు. ఆ నెగిటివ్ కామెంట్ నుంచి ఒక్క నెగిటివ్ కామెంట్ 10 పాజిటివ్ కామెంట్తో సమానం. సో అంత పాజిటివ్గా మనం ఇంకా అంటే దాన్ని ఏమంటారు, కత్తి పొదును పెట్టే కొద్ది ఇంకా పొదును అవ్వాలి సార్. సో ఆ నెగిటివ్ కామెంట్ తీసుకొని మనం ఇంకా పొదును అవ్వాలన్నమాట. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒక నెగిటివ్ కామెంట్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే వాడు నాకు నెగిటివ్ కామెంట్ పెట్టాడు, వీడు నాకు నెగిటివ్ కామెంట్ పెట్టాడు, చిరాకు పడకూడదు. ఆ నెగిటివ్ కామెంట్ నుంచి మనం ఇంకా తెలుసుకోవాలి, ఇంకా షార్ప్ అవ్వాలన్నమాట. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు మీరు చేసిన రీల్స్ మీ బెస్ట్ ఎవరిది, లైక్ ఏ సాంగ్కి వచ్చింది రెస్పాన్స్? పాడొచ్చింది. సో దీని గురించి వచ్చింది. ఓకే, సో దీనికోసం పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన సాంగ్ కదా. అయ్యో, ఆయన గురించి మనం చెప్పాల్సింది, ఆయన అక్కడ ఉన్నాయి ఎక్కడో. సో ఆయన ఫ్యాన్స్ అంతే మేము, అంతే. ఇంకా ఆయన గురించి చెప్పాలి. కామనర్స్కి కూడా బిగ్ బాస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నేను చెప్దాం అనుకుంటున్నాను, అదే చెప్దాం అనుకున్నాను. ఎప్పుడు నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకున్నాను. సో మీ ద్వారా వచ్చింది. సో మేము కూడా మీరు చూసారు ఎన్ని కష్టాలు పడి వచ్చాము. మాకు కూడా అవకాశం వస్తే బాగుండని చూస్తున్నాము, బట్ ఇంకా రావలేదు. మీ ద్వారా ఏమన్నా వస్తుందేమో, నాగార్జున వారి వరకు షేర్ అవుద్దేమో వీడియో. సో ఒక అవకాశం ఇస్తే బెటర్ మేము చూస్తున్నాం. మరి ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్స్లో మీకు ఏ సీజన్ బాగా నచ్చింది? నేను శోభాలాజీ గారు అండి, నేను కంప్లీట్గా చూసిన సీజన్ ఎపిసోడ్ అయితే అదండి. దాని నెక్స్ట్ నిఖిల్ గారు ఆ సీజన్ చూసాను. సో రెండు బాగా. మన టాలీవుడ్లో మీ ఫేవరెట్ హీరో? మన టాలీవుడ్లో మీ ఫేవరెట్ హీరో? ఇప్పుడే పాట పాడాం కదన్న. అదే అంటే 3 జనరేషన్లు ఉన్నారు. ఒక నాని గారు, వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. 3 జనరేషన్లో ముగ్గురు చాలా ఇస్తున్నారు. వాళ్ళు ముగ్గురు సూపర్ పర్ఫార్మెన్స్. సక్సెస్కి కారణమైన ఆడియన్స్కి అయితే థ్యాంక్ యూ సో మచ్. ఈ సపోర్ట్ లేకపోతే మేము ఇంతవరకు రాలేము. సో ఇంకా మంచిగా సపోర్ట్ చేసి ఇంకా మమ్మల్ని సినిమా స్టేజ్ వరకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేదన్న, ప్రజెంట్కి అయితే ప్రమోషన్లే సరిపోతున్నాయి, ఇండిగా ఉన్నాయి ప్రమోషన్లో. సో అవి సరిపోతున్నాయి. సో కాబట్టి నెక్స్ట్ మా ఏంటంటే ఏమన్నా సినిమా అలాంటి ఛాన్స్ వచ్చి చేద్దాం అనుకున్నాం. సో ఎవరైనా మంచి క్యారెక్టర్ ఉంటే కనుక చేద్దామని చూస్తున్నాం. అగ్ని పరీక్ష మీ ద్వారా మాకు వస్తాం అనుకుంటున్నాం. మీ మీడియా ఏంటంటే మీడియా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏదైనా సరే. సో మీడియా మమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి, అగ్ని పరీక్ష తీసుకెళ్ళిపోవాలి, అగ్ని పరీక్ష దాడిపోయి బిగ్ బాస్లో తీసుకెళ్ళిపోవాలి. సో అదనమాట. అదేముంది, సెలబ్రిటీ లైఫ్ వచ్చేటప్పటికి అంత మారిపోతుంది. మీకు తెలియదు ఏముంది, అంతా కూడా ఒక బాగా గట్టిగా ఉంటుంది కదా, మీకు తెలిసే విషయం. సో ఎప్పుడు కూడా మనిషి ఆటోమేటిక్గా అని నేను చెప్పేది ఏంటంటే, కష్టం వచ్చింది కదా అని దాన్ని అక్కడ వదిలిపెట్టుకోకూడదు. దేవుడు అన్న ఒక ఆయన ఉంటారు, ఆయన ఏంటంటే మనకి ఎప్పుడైతే సక్సెస్ అవ్వాలో అప్పుడే ఇస్తారు, కానీ అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఆ ఓపిక అన్నది ఉంటే ఆటోమేటిక్గా అక్కడే మనిషి సక్సెస్ అయిపోయినట్టు. ఇలా మన న్యూస్ ఐడి సబ్స్క్రైబర్స్ కోసం ఒక సాంగ్ ఏదైనా పాడండి. ఏం పాట కావాలి మీరే చెప్పండి, ఏం పాట కావాలో. మీ ఇష్టం, ఏదైనా సరే మీకు నచ్చిన దాంట్లో ఏదో ఒక 20 సెకండ్స్. సరే, ఎవడో ఏదో అనుకుంటున్నాడని చెప్పేసి. ఎవరో చూసి నేను ఏదో అంటారని నవ్వుకుంటారని అనుకోకు, సింగిల్ అవుదామనే పార్టీకి వచ్చి అట్లా సింగిల్ గానే నువ్వు ఉండిపోకు. థ్యాంక్స్ అన్న.